అంటే ఆయన వస్తే వీళ్ళకి రాజకీయంగా మనుగడ ఉండదనే కావచ్చు. మీరు మాట్లాడేది బాగాలేదు. నేను అతన్ని వస్తంటే ఏదో వ్యక్తిగతంగా నేను ఎక్కడేం చెప్పట్లేదు. ఈ పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, నీకేం క్రెడిబిలిటీ ఉంది అంటున్నా మల్లన్న ఇందులో రావడానికి. నీకేం క్రెడిబిలిటీ ఉంది? ఎంత బలుపు కాదు ఆయన మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నా భుజాల మీద నేను పనిచేసిన. నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్తున్నాగా మల్లన్న, నీకు కానీ ఏమాత్రం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అన్నావుగా కాంగ్రెస్ భుజాలపైన అన్నావు కదా, కాంగ్రెస్ మొత్తం నువ్వు తీసుకొచ్చినావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీతోని కాంగ్రెస్ టికెట్ పైన ఎమ్మెల్సీ గెలిచినావు కదా, ఒక ఓయు బిడ్డగా అడుగుతున్నావు, ఒక గిరిజన ఒక లంబాడి బిడ్డగా అడుగుతున్నా, నీకు నువ్వు ఎక్కడైతే ఎమ్మెల్సీగా ఉన్నావో ఈ ప్రాంతాలే కదా, నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ ప్రాంతాలే కదా, ఆ బిడ్డగా నా ఒక లంబాడి ఓట్లు నీకు ఎన్నుబడి నేను చెప్తున్నా, ఒక జనసేన పార్టీ ఒక విద్యార్థి నాయకునిగా నిన్ను అడుగుతున్నా, నువ్వు రాజీనామా చేయి. రేపటి రోజులో ఒక ఉన్నత విద్యను మా జనసేన పార్టీ నుంచి నిలుపుతాం, ఎవ్వరొద్దు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన టికెట్ నువ్వు చేయి. బాగా మాటలు మాట్లాడుతాను. ఈ ఛాలెంజ్ మీద ఉంటారా మీరు? అరే బ్రహ్మాండంగా చెప్తున్నాం. ఒక అవసరం ఉంటే ఒక ఓయు బిడ్డనైనా పెడతా. ఓకే రమ్మని చెప్పు. ఆయనకన్నా ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకోమని చెప్పు. ఇంతకు ముందు ఏదో క్రెడిబిలిటీ ఉండే, అందరి దగ్గర ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నట్టుగా చేసుకున్నాడు.